మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మహిళలందరూ ఉద్యమించాలని ఆల్ ఇండియా ఐద్వా కార్యదర్శి కనినిక బోస్ ఘోష్ అన్నారు. తాడేపల్లి మండలం కొలనుకొండ జాతీయ రహదారి వద్ద ఉన్న మోటోరు ఉదయం భవనంలో మహిళా ఉద్యమ నేత మానికొండ సూర్యవతి పేరుతో నిర్మాణమైన హాల్ ను ఆమె ప్రారంభించారు. ముందుగా మహిళా సంఘం జెండాను మహిళా సంఘం సీనియర్ నాయకురాలు ఎస్ పుణ్యవతి ఆవిష్కరించగా హాల్ శిలాఫలకాన్ని ఐద్వా ఆల్ ఇండియా కార్యదర్శి కనినిక బోస్ ఘోష్ ఆవిష్కరించారు. మహిళా ఉద్యమ నేత మానికొండ సూర్యవతి చిత్రపటానికి ఐద్వా రాష్ట్ర పూర్వ కార్యదర్శి డి రమాదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కనినిక బోస్ ఘోష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర మహాసభ వారసత్వ స్ఫూర్తితో మహిళా సంఘం పోరాటం చేస్తుందని అన్నారు. 1947 మహాసభ మహిళల శ్రమకు గుర్తింపు ఇవ్వాలని ఆనాడే పోరాటం చేసిందని అన్నారు. నేడు భారత ప్రభుత్వం మహిళల సమానత్వాన్ని మరచి మనువాద సిద్ధాంతంతో పరిపాలన సాగిస్తుందని అన్నారు. మహిళల భాగస్వామ్యాన్ని విస్మరించిందని ఆమె విమర్శించారు. దేశంలో మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్నారు. మోడీ ప్రభుత్వం మహిళల కోసం అన్నీ చేశామని చెప్పుకుంటుందని, చేసింది శూన్యం మాత్రమేనని ఆమె ఎద్దేవా చేశారు. మహిళా సాధికారత సాధించామని గొప్పలు చెప్పుకుంటుందన్నారు. దేశంలో ప్రతి 12 నిమిషాలకు ఒకసారి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆమె అన్నారు. రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకురావటమే కాక 4 లేబర్ కోడ్లు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మె జరిగిందని, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు మోడీ విధానాలకు వ్యతిరేకంగా భాగస్వామ్యం అయ్యారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాదానికి లొంగిన ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఏళ్ల తరబడి ఇరాన్ తో స్నేహం చేసిన భారత్, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధం చేస్తుంటే యుద్ధం ఆపాలని, దాడులను ఖండించాలని భారత ప్రభుత్వం నోరు విప్పలేదని అన్నారు. మోడీ అమెరికాకు దాసోహం అయ్యారని అన్నారు. అమెరికా మిస్ సిగ్గుగా యుద్ధాలు, దాడులు చేస్తూ సంక్షోభం సృష్టించారని అన్నారు. ఎల్పీజీ గ్యాస్ రేట్లు 112 నుండి 120 రూపాయలు వరకు పెంచి ప్రజల నెత్తిపై భారాలు వేశారని ఆమె విమర్శించారు. యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్ వినియోగంపై 15 లక్షల కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేశారన్నారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెట్టడమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నారు. జాతీయ ఉపాధి హామీ పేరు మార్చడమే కాక పేదలకు పంపిణీ చేసే జాతీయ చౌక ధరల పంపిణీ వ్యవస్థకు బడ్జెట్ను తగ్గించారన్నారు. ఆధునిక యుగములో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళా చరిత్రను తిరగరాయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మనువాద సిద్ధాంతంతో పరిపాలన సాగిస్తూ మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పూర్వ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి, డాక్టర్ ఎన్ ఉదయిని, ఐద్వా సీనియర్ నాయకురాలు పుణ్యవతి, శ్రామిక ఉద్యమ పీఠం నాయకురాలు పూర్ణిమ, ఐద్వా సీనియర్ నాయకురాలు కె స్వరూపారాణి, శ్రామిక మహిళా రాష్ట్ర నాయకురాలు కె ధనలక్ష్మి, సోషల్ యాక్టివిటీస్ వసుంధర, అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర నాయకురాలు కె సుబ్బరామమ్మ, పి ప్రభావతి, ఐద్వా నాయకురాలు డి శ్రీనివాస కుమారి, కేంద్ర కమిటీ సభ్యులు శ్యామల, మస్తాన్బి, సరోజ, రమ, సాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Today here is the gracious occasion of inauguration the Aidva State Center Hall in the name of respected Suryavati Garu. She was the first secretary of the Andhra Mahila Sangam. Now this is converted into the Aidva, All India Democratic Women's Association, Andhra Pradesh State Committee. But they are the former leader who make easier, who make the path of for us easier, because we are with that legacy. We are here with the struggle against our ruling class, who are anti people, who are anti women. We see they are now Narendra Modi, his subordination to Trump. We are against it also, because India was the non-alignment leader, and traditionally we are in favor of peace. But Narendra Modi, India has a long-standing friendship with Iran, but his subordination to Trump make him silent. So we are against it, and we are against his anti-people policy, anti-women policy, against Manubad, against the torture, the molestation, the rape of the women, against the price hike,
like that, and against the labor code, against the US seat bill who they wanted to sign. So with this struggle, we are in the street and we want to make it big to bigger against Narendra Modi government, against TDP Jansena government. మానికొండ సూర్యావతి గారి పేరుతో హాల్ ప్రారంభించుకోవడం జరిగింది. అనేక మంది దాతల సహకారంతో ఈ హాల్ నిర్మాణం పూర్తయింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అంతేకాదు ఇక్కడ మహిళలకి పిల్లలకి ఈ హాల్ కేంద్రంగా ఉండాలనేది మా అభిప్రాయం. డాక్టర్ అచ్చమాంబ మొట్టమొదటి అధ్యక్షురాలు. ఆమె పేరుతో ఇక్కడ ఒక లైబ్రరీ, పిల్లల కోసం ఒక లైబ్రరీ నడుపుతూ ఉన్నాము. అంతేకాదు ఒక కంప్యూటర్ సెంటరు, అలాగే మహిళలకు అవసరమైనటువంటి స్టిచ్చింగు, స్కిల్ సెంటర్తో పాటు ఈరోజు యూత్ చాలా సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అవసరమైనటువంటి కౌన్సిలింగ్ కేంద్రాలని కూడా నడపాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ హాల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మహిళల తమ ఔన్నత్యాన్ని గౌరవాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సాధించాలని చెప్పేసి మహిళా సంఘం కోరుకుంటూ ఉంది. దీనికి సహకారం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.